హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ఈ రోజు అయితే చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలామంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. కంప్లీట్ కోర్స్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. గ్రూప్ 4 జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి ఫుల్ కోర్స్ అయితే ఉంది. ఇక దాంతోపాటుగా గ్రూప్ 2 వచ్చేసి 1500 రూపీస్ తోటి 4 పేపర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే ఉన్నాయి. అక్కడ దానికి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరైతే ఆ పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఇక దాంతోపాటుగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, అండ్ అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంటుంది. వీటన్నిటికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్స్, శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా రెగ్యులర్గా మన ఛానల్లో కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో ప్రజెంట్ పాలిటిక్స్ సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి. సో ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, నచ్చితే వాటిని ఫాలో కాండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 23,000 టీచర్ పోస్టులు ఖాళీ అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ప్రభుత్వం ప్రకటించినవి 13,000, బదిలీలు పదోన్నతులతో మరో 10,000. సో డిఎస్సి ద్వారా భర్తీ చేసేటువంటి అవకాశాలు, బదిలీలు పదోన్నతులకు లైన్ క్లియర్ అంటే ఇక్కడ చూడవచ్చు. 3 రోజుల్లో నిషేధం ఎత్తివేత జీవో, బదిలీల షెడ్యూల్ జారీ చేయనున్నటువంటి విద్యాశాఖ, హామీ ఇచ్చినటువంటి మంత్రులు హరీష్ రావు, సబితా, 90,000 మందికి బదిలీల అర్హతలు, 11,000 మందికి పదోన్నతులు అంటే ఇక్కడ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా చూసినట్లయితే మనకు రాష్ట్ర విద్యాశాఖలో ఎక్కడా లేని విధంగా హడావిడి కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత బదిలీలు పదోన్నతుల అంశం తెరపైకి రావడంతో అధికారులు కావచ్చు, ఉపాధ్యాయుల్లో ఉత్సాహం కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో ఇదే సందర్భంలో బీఈడీ, డిఈడీ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థుల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సో ఈసారి టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించి మెగా మేళ ఉంటుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. సో నిజానికి ప్రభుత్వం బదిలీలు పదోన్నతుల హేతుబద్ధీకరణ ప్రక్రియ అన్నింటినీ పూర్తి చేస్తే ఈసారి భారీ మొత్తంలో ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడతాయని భావిస్తున్నారు. సో అన్ని కలిపి దాదాపుగా 23,000 టీచర్ పోస్టులు భర్తీ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఉపాధ్యాయ వర్గాలు వివరిస్తున్నాయని చెప్పేసి ఇక్కడైతే చూడవచ్చు. సో ఇప్పటి వరకు ప్రభుత్వం వివిధ ఉద్యోగ పోస్టులతో పాటు టీచర్ పోస్టుల ఖాళీలను కూడా ప్రకటించింది. అయితే ఎస్జిటీలు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 13,000 వరకు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. సో మిగతా శాఖల్లోని ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. సో టీఎస్పీఎస్సీ కావచ్చు, మనకు పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, వైద్య శాఖ రిక్రూట్మెంట్ బోర్డుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. కానీ టీచర్ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఎన్ని ఖాళీలు ఉంటాయో పరిశీలించి సో రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభించాలనే యోచనలో ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇందులో భాగంగా ఆదివారం రాష్ట్ర విద్యా మంత్రి సబితా కావచ్చు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు ముఖ్యంగా ఈ బదిలీలు పదోన్నతుల అనంతరం మరో 10,000 ఖాళీలు ఏర్పడతాయని చెప్పేసి విద్యాశాఖ అంచనా వేస్తుంది. సో ఇందులో మనకు 9,000 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి పోస్టులు, మరో 1,000 వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండవచ్చని తెలుస్తుంది. సో ఇదివరకే ప్రకటించినటువంటి 13,000 ఖాళీ పోస్టులతో కలిపి రాష్ట్రంలో 23,000 ఖాళీలు ఏర్పడున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వీటిని డిఎస్సి ద్వారా భర్తీ చేస్తారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో బదిలీలు పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ డిఎస్సీలకు నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే 4.5 ఏళ్ల తర్వాత టీచర్ బదిలీ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ టీచర్ ప్రమోషన్లు బదిలీలకు ఓకే అని చెప్పేసి వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఒక అప్డేట్ చూడవచ్చు. 40,000 మందికి ట్రాన్స్ఫర్లు, 9,700 మందికి ప్రమోషన్లు అని చెప్పేసి ఈరోజు మనకు వివిధ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 22 ఏడబ్ల్యూ పోస్టులకు ఎగ్జామ్ అంటూ టీఎస్పీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో మనకు వివిధ డిపార్ట్మెంట్లో 1,540 పోస్టులకు సంబంధించి మనకు గతంలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి ఈ నెల 22న ఎగ్జామ్ నిర్వహించబోతున్నట్టు మనకి ఇలా టీఎస్పీఎస్సీ అయితే ప్రకటించింది. సో వీటికి సంబంధించి మనకు 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అదేవిధంగా 12:30 నుంచి సో 10 గంటల నుంచి ఒకటి ఉంటుంది, 2:30 నుంచి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ది మార్నింగ్
10 to 12:30 ఉంటుంది, నెక్స్ట్ 2:30 to 5:30 ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకు సంబంధించి మనకు సో 81,571 మంది ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు టోటల్ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు టీఎస్పీఎస్సీ అయితే ప్రకటించింది. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే రేపటి నుంచి గ్రూప్ 2 దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 2 ఉద్యోగాలకు ఈ నెల 18 నుంచి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 16 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి మీకు వీడియో కావాలనుకుంటే వీడియో లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో చాలా మంది రెస్పాన్స్ అయినట్లయితే నేను గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్కు తండ్రి కొడుకులు అర్హత అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ విషయం అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి మెయిన్స్కి అర్హత సాధించారు యాదగిరిగుట్టకు చెందినటువంటి తండ్రి కొడుకులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విషయం అయితే ఏలూరి బాలనరసయ్య కావచ్చు, అదేవిధంగా అతని కుమారుడైనటువంటి సచిన్ సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాశారు. ఇద్దరు ఒకేసారి మెయిన్స్కి అర్హత సాధించడం విశేషం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో గతంలో కూడా మనం 2 days బ్యాక్ కూడా ఇటువంటి ఒక అప్డేట్ అయితే చూసాం. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే 10,000 PSHM పోస్టులను మంజూరు చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో రాష్ట్రంలో 10,000 PSHM పోస్టులను మంజూరు చేసి ఎస్జిటీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఎస్జిటి యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్ రెడ్డిని కలిసి ఒక వినతి పత్రాన్ని అందజేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ విషయం అయితే ప్రభుత్వ నిర్ణయం ఉపాధ్యాయుల అంచనాలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. జిల్లాల్లో పదోన్నతుల పోస్టులు 235 అని చెప్పేసి మనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో పదోన్నతులు కనుక జరిగితే జిల్లాలో ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. 235 వేకెన్సీస్ ఉండబోతున్నట్లయితే ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు సో వాటికి సంబంధించి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి మంజూరైన పోస్టు 271 ఉంటే ఖాళీలు 30, అదేవిధంగా పదోన్నతులు కల్పించేవి 21 అని చెప్పేసి సో ఈ విధంగా మనకు వివిధ పోస్టులకు సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా మనకైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇది మనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అప్డేట్. సో ఒకసారి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని అయితే చూడండి ఏ సబ్జెక్ట్లో ఏ విధంగా బదిలీ ప్రక్రియ ఉంటుంది అండ్ ఖాళీలు ఏ విధంగా ఉంటున్నాయని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే నో రిక్రూట్మెంట్ అంటూ ఇక్కడ దిశా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. 10 ఏళ్లుగా వర్సిటీలో నియామకాలు లేవని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 2017లో నోటిఫికేషన్ రిలీజ్, నేటికి ముందడుగు పడలేదు. సో తగ్గిపోతున్నటువంటి స్టాఫ్, పడిపోతున్నటువంటి న్యాక్ గ్రేడింగ్ అని చెప్పేసి చూడవచ్చు. ఇక్కడ కాంట్రాక్ట్ అధ్యాపకులతో కాలం వెల్లదీత అంటూ ఇక్కడ ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో సుమారుగా 10 ఏళ్లుగా నియామకాలు జరగడం లేదు. 2017లో పలు వర్సిటీల్లో 1061 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయినా ప్రక్రియ మాత్రం ముందడుగు సాగడం లేదు. సో పలువురు అభ్యర్థులు కోర్టులో కేసు వేయడంతో సో ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పేసి ఇచ్చారు. సో కొత్త స్టాఫ్ రిక్రూట్మెంట్ కాకపోవడం, ఉన్నవాళ్ళు రిటైర్ అవుతుండడంతో వర్సిటీలు మరింత డౌన్ఫాల్ అవుతున్నాయి. సో అన్ని విభాగాల్లో రెగ్యులర్కు బదులుగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే స్టాఫ్ను తీసుకుంటున్నారు. సో రెగ్యులర్ స్టాఫ్ లేకపోవడం, విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందడం లేదు. దీనివల్ల న్యాక్ గ్రేడింగ్ కూడా పడిపోతుందంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశా న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాం. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి, చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ అయితే ఉండడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టయితే టీ హబ్కు జాతీయ పురస్కారం అంటే ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు. దేశంలో అత్యుత్తమ ఇంక్యుబేటర్గా ఎంపిక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ టీ హబ్కు కేంద్ర పరిశ్రమల వాణిజ్య ప్రోత్సాహక శాఖ అందజేసేటువంటి జాతీయ అంకుర సంస్థల పురస్కారం 2022 అయితే పొందడం జరిగింది. సో దేశంలోనే మనకు అత్యుత్తమ ఇంక్యుబేటర్గా ఎంపికైనట్లయితే ప్రకటించారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ టీ హబ్ నేమ్ను అండ్ దేనికి సంబంధించిన అవార్డు అంటే ఇది జాతీయ అంకుర సంస్థల పురస్కారం 2022కు సంబంధించినటువంటి అవార్డు అన్నమాట. అంటే దేశంలోనే అత్యుత్తమ ఇంక్యుబేటర్గా మనకు టీ హబ్ అయితే ఎంపిక కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా నెక్స్ట్ విషయం అయితే మనకి ఇక్కడ ఎన్కూర్ ఆగ్రోస్కు జాతీయ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎన్కూర్లో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నిర్వహిస్తున్నటువంటి సాయిరామ్ జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. సో ఢిల్లీలో జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ మేనేజ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి శోభా ఠాకూర్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లుగా మనకు రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి మేనేజ్ డైరెక్టర్ జనరల్ చంద్రశేఖర్ సోమవారం తెలిపినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ఎన్కూర్ అనేటువంటి విలేజ్ ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఎన్కూర్ అనేటువంటి విలేజ్ ఏ జిల్లాకు సంబంధించి అని చెప్పేసి అడుగుతాడు. సో ఖమ్మం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఏ విషయంలో అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఆగ్రోస్ రైతు సేవల కేంద్రం నిర్వహిస్తున్నటువంటి వ్యక్తికి సో జాతీయ స్థాయిలోనే ద్వితీయ ఉత్తమ పురస్కారం అయితే అందుకోవడం జరిగింది అనమాట, ఆగ్రోస్కు సంబంధించినటువంటి అవార్డు. సో ఈ రెండు విషయాలను అయితే గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా అడుగుతాడు క్వశ్చన్ మనకు దానికి సంబంధించి.
సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే విశ్వసుందరిగా అమెరికా అమ్మాయి గాబ్రియల్ అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా 90 మంది పోటీదారులు కిరీటం ఎవరికి దక్కుతుందో అనేటువంటి ఉత్కంఠ. సో ఇదంతా 71వ మిస్ యూనివర్స్ పోటీల గురించి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఈ ఉత్కంఠకు తెరదించుతూ విశ్వసుందరి 2022 కిరీటాన్ని అమెరికా భామ బోని గాబ్రియల్ అందుకున్నట్లు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ముఖ్యంగా ఇక్కడ మనం ఇవి ఎన్నోవ మిస్ యూనివర్సిటీ పోటీలు అంటే 71 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఎవరికి వచ్చిందంటే ఇక్కడ నేమ్ ఇంపార్టెంట్. సో బోని గాబ్రియల్ అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తికి ఈ అవార్డు అయితే విశ్వసుందరి అవార్డు అయితే రావడం జరిగింది 2022కి సంబంధించి. అదేవిధంగా దీనిలో మనకు రన్నర్అప్ కనుక చూసినట్లయితే ఇక్కడ డొమినికల్ రిపబ్లిక్ చెందినటువంటి ఆండ్రినా మార్టేజ్కి 2వ రన్నర్అప్గా నిలిచింది. సో వీళ్ళిద్దరు పేర్లు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా మనకు అమ్మాయి నేమ్ ఇచ్చేసి ఏ దేశానికి సంబంధించి అని చెప్పేసి అడగవచ్చు, లేకపోతే నేమ్ అడగవచ్చు. సో ఇట్లా 2 వేస్గా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ అయితే రాష్ట్రానికి C4IR సెంటర్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు. సో ఇక్కడ లైఫ్ సైన్సెస్ ఆరోగ్య సంరక్షణ అంశాలపై అధ్యయనం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో స్టేట్తో ఒప్పందం. సో లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ అనుకూలం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో తెలంగాణలో C4IR సెంటర్ను ఏర్పాటు కానుంది. సో ఇందుకు సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ విషయం అయితే మనకి ఇక్కడ ఈ సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం. దీన్నే మనం C4IR అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అంటే 4వ పారిశ్రామిక విప్లవంకి సంబంధించినటువంటి నెట్వర్క్ను హైదరాబాద్లో 18వ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్లు ఇక్కడ మనకు దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఒప్పందం కూరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. సో దీనికి సంబంధించి అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ₹951 కోట్లకు మహిళల IPL మీడియా హక్కులు అంటూ చూడవచ్చు గెలుచుకున్నటువంటి వయాకామ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు మహిళా IPL ప్రసార మీడియా హక్కుల్ని వయాకామ్ 18 సొంతం చేసుకుంది. సో 5 ఏళ్ల కాలానికి గాను 951 కోట్లకు ప్రసార హక్కులను అయితే ఈ వయాకామ్ 18 వశమైనట్లే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా ఈ వయాకామ్ 18 మీడియా అనేటువంటిది ఇంకొక ప్రసార హక్కులను కూడా దక్కించుకోవడం జరిగింది. మనం గతంలో ఒక 15 డేస్ బ్యాక్ అయితే చూసాం. సో అదేంటనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ విషయం ఇక్కడ మనకు 112 అడుగుల ఆదియోగి అంటే ఇక్కడ చూడవచ్చు కర్ణాటకలోని బళ్ళారిపూర్ జిల్లాలో నిర్మించినటువంటి 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ఆదివారం మకర సంక్రాంతి సందర్భంగా ఆవిష్కరించారంటే ఇక్కడ చూడవచ్చు. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని నిర్మించారు. సో ఇక్కడ మనకి ఎట్లా అడుగుతారంటే ఇటీవల 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి. 112 అడుగులు. సో ఎవరిదంటే విగ్రహం ఆదియోగికి సంబంధించినటువంటి విగ్రహం. సో ఇది మనకు ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని అయితే రూపొందించినట్లయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ విషయంలో అయితే దావోస్లో తెలంగాణ పెవిలియన్ అంటే ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. సో ప్రారంభించినటువంటి మంత్రి కేటీఆర్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు దావోస్లో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ పెవిలియన్ను IT పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. సో దీనికి తెలంగాణ ఏ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనే పేరు పెట్టారు. చాలా ఇంపార్టెంట్ ఈ పేరు గుర్తుంచుకోండి. తెలంగాణ ఏ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనే పేరు అయితే పెట్టడం జరిగింది. సో మనకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకాలు కావచ్చు, పెట్టుబడులకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం, తెలంగాణ సాధించినటువంటి విజయాలను ఈ పెవిలియన్ ద్వారా ప్రదర్శిస్తారన్నమాట. సో దానికి పెట్టినటువంటి నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ RRRకు మరో 2 అవార్డులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో క్రిటిక్స్ చాయిస్ అవార్డుల్లో హవా అని చెప్పేసి ఇచ్చారు. సో ఇంటర్నేషనల్ అవార్డుల్లో RRR సత్తా చాటుతుంది. సో ఇటీవల ఈ సినిమాకు నాటు సాంగ్కు మనకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అయితే రావడం జరిగింది. తాజాగా క్రిటిక్స్ చాయిస్ అవార్డులోని ఈ సినిమా సత్తా చాటింది. మొత్తం 5 విభాగాల్లో పోటీపడి 2 కేటగిరీలో సో RRR మూవీకి అవార్డు గెలుచుకున్నట్లే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో RRRకి సంబంధించి మనం గత 2-3 మంత్స్ నుంచి ఎప్పటికీ వార్తల్లో చూస్తున్నాం. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ విషయం అయితే మనకు ఆహార రంగంలో పట్టు సాధించినటువంటి భారత్ అంటూ చూడవచ్చు. ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక ప్రశంసలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.